Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. కానీ వైసీపీలో ఉండాలి అంటే ఏదర్ బాగా భజన బ్యాచ్ అయినా ఉండాలి, లేకపోతే బాగా తిడుతైనా ఉండాలి మైకులలో. ఈ ఇద్దరు మాత్రమే ఇక్కడ సర్వైవల్ అవ్వగలరు. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్న వాళ్ళు ఇక్కడ వర్కౌట్ అవ్వరు, నాయకులకి పెద్దగా పదవులు కూడా రావు అనే మాట వాస్తవా? స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే చెప్పండి. ఉన్నట్లుగా స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అబద్ధాలు చెప్తారు. ఆయన అబద్ధాలు చెప్పడానికి జంకరం చంద్రబాబు నాయుడు. సో దాన్ని విమర్శ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం చంద్రబాబు నాయుడు విమర్శ చేస్తున్నారు అనుకుంటే అది కరెక్ట్ అవుతుందా? కాదు కదా. సందర్భోచితంగా అధికార పార్టీకి ఎప్పుడైతే ప్రతిపక్షము లేని అబాండాలు వేసేటప్పుడు మా మీద దాన్ని కౌంటర్ చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలకు ఉంటుంది. ఆ కౌంటర్ చేసే విధానంలో విమర్శగాను చేయొచ్చు. ధర్మశ్రీ గారు కవితల్లాగా కూడా చెప్తారు. జోగి రమేష్ గారు మరి కొంత ముందుకెళ్ళి మరి గట్టిగా పరుష పదజాలంతో మాట్లాడతారు. మా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు మరి వ్యంగ్యంగా కూడా మాట్లాడతారు. అలా రకరకాల పేర్లు చెప్పారు కానీ అసలు పేర్లు మర్చిపోయారు ఎందుకు? మరి అన్ని పేర్లు బాగానే చెప్పారు, అలా రకరకాలు ఉంటాయి. ఓకే, అసలు పేర్లు మర్చిపోయారు. వినండి, ఇందులో మీకు కొడాలి నాని గారు రాజశేఖర రెడ్డి గారిని పొగిడారు. ప్రతి ఒక్కరి గుండెకి హత్తుకుంది అది. అంటే రాజశేఖర రెడ్డి గారి లాంటి మరణం వస్తుందంటే అంతకంటే ఏం కావాలనేసి. అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కొన్ని లక్షల మంది ఆయన అంతిమయాత్రలో పాల్గొని కొన్ని వందల మంది ఆయన కోసం ప్రాణాలు ఇచ్చారంటే అది డెస్టినీ. ప్రజా జీవితంలో ఒక లీడర్ కోరుకునేటువంటి డెస్టినీ అది. సో దాన్ని పొగడుతుంటారా? వాస్తవాలు చెప్పడం. మీకు కొన్ని చోట్ల పొగిడిన వారికి జగన్ గారు దగ్గర తీసుకుంటారు, స్ట్రైట్గా మాట్లాడే వారికి ఆయన వినకపోవచ్చు అనేటువంటి విమర్శలు ప్రతిపక్షం సంబంధించి అంటే మా అపోజిషన్ వాళ్ళు చేస్తారు, లేదా కొంత విమర్శకులు కొన్ని ఛానల్స్ వాళ్ళు చేస్తారు, కానీ ఇది అవాస్తవం. ఒకప్పుడు ఒక ప్రెస్ మీట్ పెడుతున్నారు అంటే ఒక రాజకీయ నాయకుడు, ముఖ్యంగా ఒక మంత్రి లేకపోతే ఒక ఎమ్మెల్యే నియోజకవర్గం గురించి ఏమైనా అభివృద్ధి పనులు చేస్తున్నారేమో, లేకపోతే ఏమైనా అభివృద్ధి చేయబోతున్నారేమో, విందాం కదా చూద్దాం కదా అనుకునే రోజుల నుంచి ఇప్పుడు ప్రెస్ మీట్ పెడుతున్నారంటే ఒరే తురేని ఒక 100 సార్లు, వాడు వీడని ఒక 100 సార్లు, అది ఇదని ఒక 100 సార్లు క్యారెక్టర్ గురించి మాట్లాడటం, పిల్లల గురించి మాట్లాడటం, పిల్లల గురించి, మొగుళ్ళ గురించి ఎంత దారుణాతి దారుణమైన ప్రెస్ మీట్లు వినాల్సి వస్తుంది మనం ఇప్పుడు టీవీ పెడితే అనే స్థాయికి తీసుకొచ్చేసింది రాజకీయ పార్టీలన్నీ కూడా. ఇప్పుడు మీరు కూడా తొడగొడతారు, మీసం తిప్పుతారు. ఇప్పుడు తొడగొట్టలేదండి. పరిటాల శ్రీరాముని అరే తురే అని ప్రేమగా అంటారు, లేకపోతే మరి రాయలసీమలో ఆ స్ట్రాంగ్ వార్నింగ్ కోసం అంటారు. అంటే చెప్పనివ్వండి, ఇప్పుడు మేము ఎప్పుడు అలా లిమిట్స్ దాటి వెళ్ళింది లేదు. వెళ్ళాల్సిన సందర్భాలు 1-2 సందర్భాల్లో ఎలాగుంటుందంటే ఒక బార్డర్ అవతల వాళ్ళు క్రాస్ అయినప్పుడు మనం కూడా అవ్వాలి. ఒక లిమిట్ క్రాస్ అయినప్పుడు అంటే హై హ్యాండెడ్గా బిహేవ్ చేసినప్పుడు, మేము చాలా తోపులు తురుములు అని వాళ్ళు బిహేవ్ చేస్తూ మమ్మల్ని కానీ మా పార్టీని కానీ మా నాయకుని కానీ తక్కువ చేసి మాట్లాడినప్పుడు తప్పనిసరిగా అవ్వాల్సిందే. మేమేం గాంధీలు కాదు. మేము ప్రజాస్వామ్య పరిరక్షకులు మాత్రమే. వీఆర్ ది గార్డియన్స్ ఆఫ్ ది సొసైటీ. ఓకే. under the leadership of Jagannath Reddy. But we are not slaves for anyone. We are not cowards either. మా గ్రామీణ ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో అవతలవాడు నోటికి వచ్చినట్లు మాట్లాడినాడు, మా లీడర్ గమ్మునున్నాడంటే మా లీడర్ చేతగానోడు అంటారు. కానీ సందర్భోచితంగా ఎప్పుడు ఎలా మాట్లాడాలో అదనేది మా విజ్ఞతకు సంబంధించిన విషయం. ఎప్పుడు మాట్లాడాలి, సరే మాట్లాడితే మాట్లాడుకోనిలే, వాడు మాట్లాడితే ఏమవుతుంది, వాడు మాట్లాడినంత మాత్రాన మనం తక్కువ వాళ్ళం అవుతామా అని అనుకొని తుడుచుకొని కూడా పోవచ్చు. లేదు వాడెంత వాడి బతుకెంత అని మాట్లాడచ్చు. ఇది ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి స్థితిగతులను బట్టి మాట్లాడడం జరుగుతుంటుంది తప్ప ప్రతి ఒక్క ఎమ్మెల్యేను అదే పనిగా అరే తూరే అనడము, లేదా ఇంకో రకంగా మాట్లాడడము, దాని ఏదో వైల్డ్గా రియాక్ట్ అయినట్టు మాట్లాడడము, లేదా సోషల్ మీడియాలో ఎక్స్పోజర్ కోసం మాట్లాడడం అనేది జరగదు. ఓకే, ఇట్ ఈస్ నాట్ అవర్ కప్ ఆఫ్ టీ. ఓకే, ఇప్పుడు మీ ప్రత్యర్థి ఉన్నారు సునీత గారు, ఇప్పుడు డెవలప్మెంట్ చేసి చూపించు మగోడు అయితే అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు.
భూ కబ్జాలు తప్ప నీకేం తెలుసు అని చెప్పారు. అది మరి మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అదే తొడగొట్టి అదే మీసం నాకు- తిప్పకుండా అభివృద్ధి పనుల మీద అభివృద్ధి లెక్కల మీద ప్రెస్ మీట్ పెట్టి మీరు చెప్పొచ్చు కదా, నేను చేసింది ఇది, ఇదిగో ఇదే అభివృద్ధి పనులు, ఇంత ఖర్చు పెట్టాను. వినండి, నేను ఇందాక చెప్పింది అదే. నేను ఇంతకు ముందు కూడా భూ కబ్జాల గురించి చెప్పాను. నాకు తెలియందే భూ కబ్జాలు. ఐ హేట్ టు సీ అట్ సమ్వన్ ఎల్సెస్ ప్రాపర్టీ. ఇంకొక ఆస్తి గురించి నేను కనీసం కళ్ళెత్తి చూడాలన్నా కూడా ఐ డోంట్ లైక్ టు సీ సమ్వన్ ఎల్స్ షిట్. అర్థమైందా? నాకు నచ్చదు. ఎందుకంటే నేను కష్టపడి పైకి వచ్చిన, నేను సంపాదించిన కోట్లను ప్రజలకు పెట్టి వీడు మావాడు అని వాళ్ళు అనుకునేలా వాళ్ళందరూ నా వెనకాల ఉంటే నేను రాజకీయంలోకి వచ్చాను. ఇంకొకరు ఆస్తుల కోసం చూడాలా, అర్రులు చాయాలనేటువంటి దీనమైన స్థితిలో మా కుటుంబం లేదు. ఎవరైనా ప్రత్యర్థులు మేము భూస్వామ్య కుటుంబంలో పుట్టాము. మేము ఒక తోపుదుర్తి కుటుంబం అనేది ఒక భూస్వామ్య కుటుంబంలో పుట్టాము. 1000 ఎకరాల ఆస్తులు ఉన్నటువంటి కుటుంబంలో పుట్టాము. మేము రాజకీయాల కోసమో, మా వర్గం కోసమో, ఫ్యాక్షన్ కోసమో, కోర్టు తగాదాల కోసమో ఆ 1000 ఎకరాలు కరిగిపోయి ఈరోజు మేము మా నాయనగారు 11 మంది అన్నదమ్ములు, మా 5 మంది తాతలకు, ఈరోజు అంతా కలిసి ఒక 500-600 ఎకరాలు ఉండొచ్చు మాకు. ఇప్పటికి కూడా అంటే మేము 14 మంది కజిన్స్కి మేమేమి ఎవరిని దేహి అనాల్సిన అవసరం లేదు. ఏ రాజకీయ పార్టీ యొక్క దయాదాక్షిణ్యాల కోసం మేము అర్రులు చాయాల్సినటువంటి పరిస్థితి లేదు. మేము మా గుండెల నిండా రాజశేఖర రెడ్డి గారు అంటే మాకు ప్రాణం. ఆయన కుమారుని కోసమే మా జీవితం అంతా రాజకీయాల్లో మేము ప్రజల పక్షాన పోరాడతాం. ఎక్కడ కూడా మాకు కొన్ని లైన్స్ ఉంటాయి, ఆ లైన్స్ మేము దాటం. మేము ఇంకొకటి ఆస్తి కోసం పోవడము, పోనీ ఇంకొకరి దానికోసం పోవడం అనేది చెయ్యం. మేము ప్రజల కోసం ఏం చేయాలో దానికోసం మేము పనిచేస్తాం. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు మేము అండగా నిలబడతాం. మా నియోజకవర్గంలో పరిటాల సునీత మొన్న ఎమ్మెల్యే అయిన తర్వాత 2024 తర్వాత జరిగిన హత్యలపై పోరాడాము, దాడులపైన పోరాడాము, అనేక కేసులను ఎదుర్కొన్నాము. మరి దుర్మార్గాలు జరుగుతున్న వాటి మీద పోరాడాము. మేము ఎప్పుడు వీ ఫైట్ అగైన్స్ట్ ఈవిల్. మేము వీఆర్ ఫర్ ది లా అండ్ ఆర్డర్, వీ డూ సోషల్ పోలీసింగ్. ఇది మా పాలసీ అంతే. మేము ప్రకాష్ రెడ్డికి ఓటు వేయాలి, ఎందుకు వేయాలంటే నేను ఒకటే అడుగుతా, యూ గివ్ యువర్ ఓట్, ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్. నేను స్వేచ్ఛనిస్తా. నేనున్న 5 సంవత్సరాలు ఎక్కడ కూడా రక్తపు చుక్క రాలనివ్వలేదు. ఒక ఫ్యాక్షన్ హత్య లేదు, ఒక దోపిడీ లేదు, ఒక దొమ్మి లేదు, ఎక్కడా జరగనివ్వలేదు. ఎక్కడైనా ఒకటో అర్ర ఎక్కడైనా జరిగినా కూడా దానికి అది హత్యలు కానీ ఇంకోటి జరిగినా కూడా అక్రమ సంబంధాలకు సంబంధించి, ఆస్తి తగాదాలకు సంబంధించి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కొట్టుకొని చనిపోయిండేటి తప్ప ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని చంపారని కానీ ఎక్కడే కానీ ఒక్కటి చూపించమనండి. వీఆర్ ఫర్ ది పబ్లిక్. ఈ జిల్లా ఎస్పీ గారిని చెప్పమనండి, అంతకుముందున్నటువంటి పోలీస్ అధికారులను కనుక్కోమని, వాళ్ళు ఎక్కడ ఒక దగ్గర చేస్తూ ఉంటారు కదా. వీ డూ సోషల్ పోలీసింగ్. మేము ఇంకొకరు జోలికి వెళ్ళాము, ఇంకొకరు వస్తే మేము ఒప్పుకోము, ఇంకొకరు సామాన్య జోలికి వెళ్తే కూడా మేము ఒప్పుకోము. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.